హలో మై డియర్ లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డాడీ ఢిల్లీ వెళ్తున్నాము ఫ్లైట్లో ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్. సో మా ఫ్లైట్ టైమింగ్స్ వచ్చేసి 10 o'clock ఉంది అండ్ మేము ఇంటి దగ్గర నుంచి 7 o'clock అలా బయలుదేరాము. సో మార్నింగ్ అంతా ఈ గ్రీనరీ లైక్ చాలా ప్లెజెంట్ఫుల్గా ఉండే అండ్ నేను ఇలా వర్క్ కోసం ఢిల్లీ వెళ్ళాలి అన్నప్పుడు డాడీ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు. వావ్, ఢిల్లీ ట్రిప్ వేయచ్చు. అండ్ సో డాడీ కూడా ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్. సో ఆయనకు కూడా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అవుతారు కదా, అండ్ అందుకని చెప్పేసి నేను ఫ్లైటే ప్రిఫర్ చేశాను ఢిల్లీకి. అండ్ మనము ఎక్కడైనా వెళ్ళినా కూడా ఎవరినైనా పరిచయం చేసేసుకొని వాళ్ళతో అయితే ముచ్చట్లు వేసేస్తాం కదా, ఇక్కడ అదే జరుగుతుంది. 2500 అందులో సగం ఆయనకి ఇవ్వాలి కదా. సగం పోను మీకు 2500 అంటే ఇప్పుడు ఇంకొక డ్రైవర్ షిఫ్ట్ అవుతాడా? ఓకే, ఇంకా ఆయన రాకపోతే नीचे जाके फिर पार्किंग में खड़े जाना क्यों नीचे क्यों रहता ना बोला. సో అంకుల్ 24 hours నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నారంట. ఇన్ కేస్ ఒకవేళ నెక్స్ట్ డ్రైవర్ రాకపోతే ఇంకా 48 hours కంటిన్యూ చేయాలంట డ్రైవింగ్, నిద్ర లేకుండా. ఒక్కరోజు నిద్ర లేకపోతేనే పిచ్చి లేస్తుంది, ఇంకా అయినా 2 days నిద్ర లేకుండా అసలు ఎలా మేనేజ్ చేస్తారు అంకుల్స్ మీరందరూ? డ్రైవర్ అంకుల్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం మీ హెల్త్ గురించి కూడా మీరు కేర్ తీసుకోండి. ఐ అండర్స్టాండ్ వర్క్ ఈజ్ వర్క్, బట్ ఒక్కొక్కసారి మన హెల్త్ని మనం చూసుకోవాలి కదా, లేకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంకా ఫైనల్లీ ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ డాడీ వచ్చేసి తీస్తున్నావా నన్ను ఫొటోస్ అని అడుగుతున్నాడు. అంటే ఆయన చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు అనమాట. ఎప్పుడు నేను యుక్రెయిన్ వెళ్ళేటప్పుడు నాకు బయట నుంచే సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన మొత్తం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నారు కదా. చూసినావా ఇక్కడ వచ్చిందాడి మనది రాలే, ఇంకా ఢిల్లీ అని వస్తుంది చూసుకోవాలి. మనది టైం వస్తుంది ఇక్కడ, టైం, ఫ్లైట్ నంబర్ అవన్నీ వస్తాయి. టిఫిన్ చేస్తావా? ఫ్లైట్ లో తినవా? ఫ్లైట్ లో పెడతారు, ఇక్కడ కూడా తినొచ్చు. ఫ్రీ ఏం కాదు డాడీ, పైసలు డబల్కి 3 పైసలు. ఇడ తినొచ్చు మనం, కాఫీ ఏదన్నా బ్రేక్ఫాస్ట్ అట్లా వేయచ్చు, కానీ ఫ్లైట్ లో కూడా ఇస్తారు మనకి. ఫ్లైట్ లో కూడా బుక్ చేసిన మీల్స్. ఎట్లుంది ఎయిర్పోర్ట్? బాగుందా?
మా డాడీ కొంచెం అంతే ఓవర్ ఎక్స్ప్రెసివ్ కాదు, బాధ అయినా సంతోషమైనా అన్నీ లోపటే దాచేసుకుంటాడనమాట. సో ఇంకా మనమే అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను విండో షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడంతా ఇమిటేషన్ జ్యువెలరీ అలా పెట్టారు. సో బయటికన్నా కూడా చాలా ఓవర్ కాస్టే పెట్టారు. అండ్ ఇందులో ఒకటి పోయింది కూడా, అసలు అది ఎవరు కొంటారు అలా ఉంటే. అండ్ మేబీ నాకు తెలిసి ఇంకా ఇంటర్నేషనల్ ఫారినర్స్ వచ్చి కొనడమే తప్ప ఇంకా ఇక్కడ ఐ డోంట్ నో ఇండియన్స్ ఎవరైనా ఇది తీసుకుంటారని చెప్పి, ఎందుకంటే బయట మనకు చాలా తక్కువకు దొరుకుతాయి కదా. సో అలా మనకి ఎలా ఉన్నాయి ప్రైసెస్ బయట ఇక్కడ ఎలా ఉంది అని చెప్పేసి అలా కంపారిజన్ కోసం అని చెప్పి అలా ఊరికే అలా ఎక్స్ప్లోర్ చేశాను కొన్ని షాప్స్. అండ్ అలాగే డాడీకి చెప్తున్నాను ఇక్కడ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ అక్కడ మనం చూసుకున్న తర్వాత మన గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేయాలి అని చెప్పి. అండ్ డాడీకి ఇది ఫస్ట్ టైం కదా, సో అందుకని చెప్పి అన్నీ చెప్తున్నా. అండ్ ఆయన కూడా కొంచెం ఏంటంటే కొంచెం కొత్తగా అండ్ ఏంటి ఇంతగానం నడవాలా అని చెప్పి చూస్తున్నారు. అండ్ అక్కడ అనౌన్స్మెంట్స్ వినిపిస్తూ ఉంటాయి కదా, విజయవాడ, బెంగళూరు అని చెప్పేసి. ఆయన షాక్ అవుతుండేది, విజయవాడకు కూడా వస్తారా ఫ్లైట్లో అని చెప్పి, ఎందుకంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాం కదా, పక్కనే కదా విజయవాడ వెళ్ళడం. కొంచెం హైదరాబాద్కి దగ్గర ప్లేసెస్ ఉన్నప్పుడు ఆన్ రోడ్ ప్రిఫర్ చేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ ఫ్లైట్ ఏమో కానీ ఫ్లైట్లో ఉండేది 1 hour 2 hours అయితే మనం ఈ ఎయిర్పోర్ట్ తర్వాత వచ్చేటప్పుడు ఆ చెక్ ఇన్ దగ్గర అండ్ ఈ ఎయిర్పోర్ట్ అంతా తిరగడానికి, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ బ్యాగేజ్ తీసుకొని 40 minutes, బయటికి వెళ్ళడానికి ఒక 1 hour, మొత్తం ఒక 1 day ఈ దీనికే సరిపోతుంది. సో నాకు అంతగా నచ్చదు ఫ్లైట్ జర్నీ. అండ్ వెళ్ళిన అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఒకటే ప్లేస్లో కూర్చొని ఉండాలి అలా. సో నాకు ఎక్కువ ట్రైన్ జర్నీ బాగా నచ్చుతుంది ఫ్లైట్ కన్నా కూడా. సో ఫైనల్లీ మా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. గేట్ నెంబర్ 16 మాది. అండ్ మేము వెళ్ళే ఎయిర్లైన్స్ వచ్చేసి ఎయిర్ ఇండియా. సో ఇక్కడ కూర్చొని అలా వెయిట్ చేస్తూ ఉన్నాం. డాడీ ఏమనిపిస్తుంది ఫస్ట్ టైం ఎక్కుతున్నాం ఫ్లైట్? నచ్చిందా ఎయిర్పోర్ట్? ఇప్పుడే ఫస్ట్ టైం మమ్మీ కూడా పాస్పోర్ట్ చేయించి. డొమెస్టిక్కి పాస్పోర్ట్స్ ఏం అవసరం లేదు, ఐడి ప్రూఫ్ ఉంటే చాలు. అట్లా ఉన్నారు కానీ ఇంటర్నేషనల్ చేపించి పెట్టాలి. గ్రూప్లో పంపి మా డాడీ బాధ మా డాడీదే. సో ఫొటోస్ అవన్నీ పంపించు, నేను గ్రూప్లో పెడతాను, ఫ్యామిలీ వీఆర్ గోయింగ్ ఢిల్లీ అని చెప్పి పెడతారంట గ్రూప్స్లో. అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తున్నారు. ఫస్ట్ టైం నేను కూడా ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అప్పుడు అనుకున్నాను అనమాట డాడీని మమ్మీని తీసుకొని వెళ్ళాలి ఇంటర్నేషనల్ ట్రిప్ ఏదైనా అని. బట్ అనుకోకుండా ఇలా డొమెస్టిక్ ప్లాన్ చేశాను. సో ఈసారి ఓన్లీ డాడీతోనే వెళ్తున్నాను ఢిల్లీకి. బట్ నెక్స్ట్ టైం మమ్మీ డాడీని ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళాలి ఎలాగో, అండ్ మా అన్నని కూడా. సో వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయించాలి ఫ్లైట్ అలా అని చెప్పేసి. బట్ డెఫినెట్లీ చెప్తున్నాను, మా మమ్మీకి అయితే అస్సలు నచ్చదు ఫ్లైట్ జర్నీ అదంతా, బికాస్ ఫుల్ నడవాలి. మా డాడీయే ఫుల్ అలసిపోయిండు నడవలేక. చూసినావా అక్కడ ఆడ ఫ్లైట్ అవ్వ ఆడ ఉంది చూడు ఫ్లైట్ పాస్, బోర్డింగ్ పాస్ అంతేం అడగరు కానీ బోర్డింగ్. సో ఫైనల్లీ అయితే ఎక్కేసాము లోపలికి. అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా కొంచెం లేట్ వెళ్ళాం కాబట్టి మా సీట్స్లో వేరే అంకుల్ ఆంటీస్ వాళ్ళు కూర్చున్నారనమాట. అండ్ నేను కూడా డాడీ కోసం అని చెప్పి విండో అది తీసుకున్నా. బట్ ఆయనేమో అమ్మో నేను కూర్చోను, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారంట కూర్చుంటే మస్తు భయం వేస్తుంది, నా వల్ల అవ్వదు, నేను కూర్చోను అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. అండ్ నాకు నచ్చదు, ఎందుకంటే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది మనకి ఏదైనా లైక్ రెస్ట్ రూమ్ అలా వెళ్ళినప్పుడు ఊరికే అని. నాకు ఒకటే దగ్గర కూర్చోవడం అంతగా నచ్చదు. అండ్ ఇక్కడైతే డాడీ మంచిగా ఆయనని ఫ్రెండ్షిప్ చేసేసుకొని ఆయనతో ముచ్చట్లు పెడుతూ ఉన్నారు. Captain Ayush Agarwal isn't coming today. I'm assisting him in a flight deck. First officer Vijay Devan. My name is Shiva Chaudhary. I'm your cabin supervisor. On today's flight, our crew can speak English and Hindi. Now
Experience the all-new area, Binders Walking Program. Make your journeys more recording or not allowed on this 8-9 के साथ or 11 meters is prohibited. अप्रॉक्सीमेट बता रही है All बेटे ने बुक किया electronic devices. टिकट पे तो प्राइस लिखा नहीं होता नहीं टिकट में नहीं रहता और इसको पहचान कर किया जिन्हें निकास सन के पहचान जा सकता है हमारे में कृष्ण मध्य से काम This is your seat. You fasten inside the aircraft and at opening the strap. Don't fasten with the flap. If there's a loss of air pressure, oxygen masks will improve the balance of only oxygen mask was used and breathes properly. To ensure your mask is in the proper deposits in others. There are 8 domestic safeties on this aircraft. 2 doors in front, 2 doors at the rear, and 4 doors on the wings, which can clearly identify the signs. In case of emergency, set simplest flag and their sectors. In some cases, your nearest exit will be held. During the evacuation for your safety and the safety of others, you are required to leave behind baggage in the aircraft. You will find the same information on the card located in the seatbelt. సో ఫైనల్లీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈలోపు నేను ఈ బుక్ అంతా ఒక లుక్ ఇచ్చేసాను. అండ్ విండో సీట్ డాడీ కోసం బుక్ చేస్తే ఆయనేమో నా ప్లాన్ అంతా బిస్కెట్ చేసినారనమాట. అండ్ మేము వచ్చే లోపు ఈ ఆంటీ వాళ్ళు కూర్చున్నారు. సో ఓకే వాళ్ళకి కూడా ఉంటుంది కదా హ్యాపీనెస్ అని చెప్పి నేను వదిలేసాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఇక్కడ లాస్ట్ కూర్చోవడమే ఇష్టం, ఎందుకంటే ఊరికే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది కదా. అండ్ ఒకటే దగ్గర కూర్చోవడం నాకు అసలు నచ్చదు, కొంచెం లేజీ అటు ఇటు నడుస్తాను అనమాట. మంత్రాలు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చూడు డాడీ అని చెప్పేసి మరీ ఉన్నా, బట్ ఆయన అస్సలు చూడకుండా కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుకుంటూ ఉన్నారు. నాకు అసలు ఫుల్ క్యూట్ అనిపించింది అనమాట. మంత్రాలు చదువుకుంటూ అయిపోయిందిలే డాడీ కళ్ళు తెరవన్నా కానీ కూడా తెరవట్లేదు, ఇంకా అలానే కూర్చొని కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుకుంటూ ఉన్నారు ఆయన, ఇంకా ఆయన పక్కన ఉన్న అంకుల్ కూడా. సో ఆ తర్వాత ఇంకా వాళ్ళు ముచ్చట్లు స్టార్ట్ చేశారనమాట, మీరెక్కడికి మేమెక్కడికి అనుకుంటూ. సో ఫైనల్లీ ఆయన మంత్రాలు ఇప్పటికీ కూడా ఇంకా పూర్తవ్వలేదు, ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. ఎక్కి గంట అయ్యింది. సో ఇంకా కూర్చున్న ప్లేస్లోనే ఉన్నారు. అసలు ఎల్లు డాడీ రెస్ట్ రూమ్కి వెళ్ళు, అలా కావాలంటే నించోవచ్చు కూడా కొంచెం సేపు అన్నా కానీ కూడా అస్సలు లేదు, అక్కడే కూర్చున్నాడు అదే సీట్లో. అండ్ ఈలోపు ఇంకా ఫుడ్ వచ్చిందనమాట. సో మా డాడీ అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు ఫుడ్ మీద, బట్ నెక్స్ట్ ఏంటంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు ఆ ఫుడ్. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా అలానే ఇస్తారు కదా, మనలాగా ఇడ్లీ దోశ వడలు అలా ఉండవు కదా. సో ఇక్కడ ఓన్లీ వాళ్ళు ఇచ్చింది ఆమ్లెట్ బీన్స్ అలా. సో బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ వచ్చేసి నాన్ వెజ్ అండ్ వెజ్ ఉండే. నాన్ వెజ్లో ఆమ్లెట్ బీన్స్ పొటాటో అలా ఇచ్చారు. అండ్ వెజ్లో వచ్చేసి ఒక ఇడ్లీ అండ్ కొంచెం ఉప్మా అలా ఇచ్చారనమాట. సో నేను నాన్ వెజ్ తీసుకున్నాను ఆమ్లెట్ ఇదంతా, బట్ నాకు ఓకే, బట్ డాడీకి కొంచెం సరిపోలేదు, ఎందుకంటే మనం ఇండియన్స్ కొంచెం ఎక్కువ తింటాం కదా బ్రేక్ఫాస్ట్.
సో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సపసపగా ఉండే అనమాట. అంటే ఇంకా అందరు తినేలాగా ఇస్తారు కదా వాళ్ళకు కూడా. బట్ డెజర్ట్ బాగుంది, యోగర్ట్ మ్యాంగో ఫ్లేవర్ ఇచ్చారు. డాడీకి కూడా అస్సలు నచ్చలేదు బ్రేక్ఫాస్ట్. ఆయన పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటో అని. అండ్ ఆయన చెప్పేది ఏంటంటే పక్కన వాళ్ళది బ్రేక్ఫాస్ట్ చూసి అదే బాగుంది, ఇడ్లీ ఉప్మా ఇచ్చారు వాళ్ళకి మంచిగా అని చెప్పి. బట్ వాళ్ళకు కూడా చాలా లెస్ క్వాంటిటీ. సో ఇంకా ఆల్రెడీ మనం ముందే మంచిగా తినేసి రావాలి. మేము ఆల్రెడీ బయట తిన్నాము, ఇంటి దగ్గర ఆల్రెడీ తినేసి వచ్చాము. సో వేరే వాళ్ళు మాత్రం అస్సలు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. బట్ ఇంటర్నేషనల్ మాత్రం అసలు చాలా ఎక్కువ ఇస్తారు కొన్ని. అంటే ఇది డిపెండ్స్ అనమాట, ఫ్లైట్ టు ఫ్లైట్ అది ఉంటుంది. ఇండిగోలో అయితే వాడు అసలు వాటర్ ఇవ్వడానికి కూడా చచ్చిపోతారు వాళ్ళు, వాటర్ కూడా ఇవ్వరు. బట్ ఎయిర్ ఇండియా బెస్ట్, అట్లీస్ట్ మనకి ఇదైనా వస్తుంది. బట్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇంత లైట్గా ఉన్నింది. అదే మనము ఆఫ్టర్నూన్ అలా నైట్ టైమింగ్స్ ఎక్కినప్పుడు మాత్రం వాళ్ళు మంచి ఆప్షనే ఇస్తారు. రైస్, బిర్యానీ అలాంటివి పెడతారు, స్వీట్స్ అలా ఇస్తారు. వేరే ఎమిరేట్స్ అయితే ఇంకా ఆల్కహాల్ కూడా ఉంటుంది. ఇంకా డాడీకి అదే చెప్తున్నాను, నెక్స్ట్ ఇంటర్నేషనల్ దాంట్లో బాగా ఎక్కువ ఇస్తారు, డొమెస్టిక్ అంతా ఇవ్వరు. బికాస్ మనం ఉండేది కొంచెం సేపు కదా అక్కడ. ఈ పక్కన అంకుల్ కూడా పాపం బాధపడుతున్నాడు, మీకు మంచిగా వచ్చిందా బ్రేక్ఫాస్ట్, మాకైతే ఒకటే ఇడ్లీ ఇచ్చిండు అని చెప్పి. ఇంకా ఎవరు బాధ వాళ్ళది. నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, వెజ్ ఉన్న వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఏం చేయలేం. బటర్ అది బ్రెడ్లో పెట్టుకొని సరిపోయిందా? ఓపెన్ చేసి లేకుండా ఇది బాగుందా? The request is to remain seated. Fasten your seatbelts. अच्छा है. సో పక్కనున్న అంకుల్ కూడా నాకు ఫ్రెండ్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా మనం ఫ్రెండ్స్ చేసేసుకుంటాము. అండ్ పక్కన ముచ్చట్లు పెట్టకపోతే మనకు టైంపాస్ అవ్వదన్నమాట. సో అంకుల్ అన్నీ నా గురించి అడిగారు, నేను ఏం చేస్తా ఏంటి అని చెప్పేసి. అండ్ ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా నాకు చెప్పారు. ఆయన వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చారంట. అండ్ ఒక 15 days ఇక్కడ, ఒక 15 days వాళ్ళ సన్ దగ్గర. వాళ్ళ సన్ వచ్చేసి ఢిల్లీలో ఉంటారు, వాళ్ళ కూతురు వచ్చేసి హైదరాబాద్. సో ఇక్కడ అక్కడ మంచిగా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ అలా లైఫ్ని వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ లోపు కాఫీ వచ్చేసింది. సో ఈ కాఫీ టీని కానిచ్చేసేసి ఇంకా మళ్ళీ ముచ్చట్లు స్టార్ట్ చేయాలి. ఆ అంకుల్ అంటుండే అనమాట, ఆ అంకుల్తో నేను హిందీలోనే మాట్లాడుతూ ఉన్నాను. బట్ ఆ అంకుల్ అన్నారు, సో నువ్వు ఢిల్లీలో ఉంటావా, ఇక్కడికి ఎందుకు వచ్చావు హైదరాబాద్కి అని చెప్పి. లేదు అంకుల్, నాది ప్రాపర్ అంతా హైదరాబాదే, సో నేను ఢిల్లీకి వర్క్ పైన వెళ్తున్నాను అంటే, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు హిందీ, నువ్వు నార్త్ ఇండియన్ లాగానే మాట్లాడుతున్నావు, నువ్వు అసలు తెలుగు అంటే ఎవరు నమ్మరు అని అంటున్నాడు. అసలు నాకైతే నవ్వొచ్చింది. నాకు అసలు అంత హిందీ రాదు, ఏదో అలా మూవీస్ చూసి ఇంకా అట్లా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకోవడమే. नहीं आपको वो देते हैं और एक चाहिए तो वो पाले से मंचू दे दे कौशल ఉంటుంది ఈయన కూడా అదే అంటుంది, చల్లగా ఉన్నది. నేను ఇదే ఇక్కడే అవుతా, బట్ నాకు ఏం అనిపిస్తలేదు. మీరు
మీరేమో వేడిగా తాగుతారు. బ్రేక్ఫాస్ట్ తిని కాఫీ తాగే లోపు ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ల్యాండ్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు డాడీకి ఇయర్లో చాలా పెయిన్ స్టార్ట్ అయ్యింది అండ్ వేరే పిల్లలకి కూడా పెయిన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ అప్పుడు చూయింగ్ గమ్స్ తీసుకొని రండి. సో మనకి ఇయర్లో ఉన్న ఎయిర్ అండ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఎయిర్ బ్యాలెన్స్ అవుట్ అయినప్పుడు ఫుల్ పెయిన్ వస్తుంది. దాన్ని ఏరోప్లేన్ ఇయర్ ఆర్ బ్యారోట్రోమా ఇయర్ అంటారు. సో అలా చూయి చేస్తూ ఉండమని చెప్తున్న వాళ్ళకి, అలా చూయి చేస్తున్నప్పుడు ఏంటంటే సో ఆ ఎయిర్ అనేది రిలీజ్ అయిపోయి మనకు పెయిన్ రాదు. अभी मैं काम कर रहे और पढ़ना चाहते हैं, मुझे मास्टर्स करना है. हायर स्टडीज के लिए MBBS हुआ अच्छा मेरा. अभी काम कर रहे ड्रग कंपनी में और मास्टर्स करना है. MS या MS करना है. MS इंडिया से कर लो तो बहुत डेवलप है. बहुत मेडिकल कॉलेज नहीं मुझे ఆ వెనకాల ఉన్న అబ్బాయి పాపం పెయిన్ తట్టుకోలేక వాడు ఏడుస్తూ ఉంటుంటే ఇంకా చెప్పాను, చూయింగ్ గమ్ తింటావు కదా అలా చూయి చేయమని చెప్పి. ఇంకా డాడీకి కూడా పెయిన్ ఇంకా పోయింది. ఇంకా చూస్తున్నారు ఎలా ల్యాండ్ అవుతుంది ఏంటని. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్లైట్ జర్నీ ఉన్నప్పుడు చూయింగ్ గమ్స్ వేసుకోవడం మర్చిపోతే అలా చూయి చేస్తూ ఉండండి. సో మనకి పెయిన్ అనేది రాదు. ఇంకా ఫైనలీ ల్యాండ్ అవుతున్నాం. ఇంకా డాడీ ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు ఏంటంటే మొత్తము ఆ ఫ్లైట్ ఇలా కదులుతూ ఉందన్నమాట. అప్పుడు డాడీ ఏంటిది ఇది వామ్మో అని చెప్పి భయపడ్డారు. సో అదొక ఫన్నీ మూమెంట్ అయ్యింది. దిగిపోయింది, వర్షం పడుతుంది ఇక్కడ. ఈడ వర్షం పడితే నేనేం చేయాలి డాడీ? కానీ చల్లగా ఉంటుంది కదా. మీరు ఇక్కడే ఉంటారా? గజియాబాదా? ఓకే. మళ్ళీ 40-45 కిలోమీటర్స్ వెళ్ళాలంట గజియాబాద్. సో ఫైనలీ అయితే ల్యాండ్ అయిపోయాము సక్సెస్ఫుల్గా. ఇంకా డాడీ కూడా కొంచెం ల్యాండ్ అయ్యేటప్పుడు భయపడ్డారు, అది కొంచెం ఇలా ఫుల్ కదలడం వల్ల. అండ్ ఇక్కడ వెదర్ అయితే అసలు అన్ప్రిడిక్టబుల్. అప్పుడే అలా వర్షం పడుతుంది 5-10 మినిట్స్ అండ్ నెక్స్ట్ మినిట్ ఫుల్ వేడి ఎండ అన్నీ మిక్స్డ్ అనమాట. సో డాడీ ఫస్ట్ అప్సెట్ అయింది, అయ్యా వర్షం పడుతుంది కదా ఎలా ఇప్పుడు బయట తిరగడం. సో మనలాగా గంటలు వర్షం పడుతుంది అనుకున్నారు. అక్కడ ఉన్న డేస్ కూడా అసలు వర్షం ఎప్పుడూ లైక్ కంటిన్యూస్గా పడలేదు, ఇలా 10 మినిట్స్ పడడం ఆగిపోవడం అంతే. అండ్ ఎయిర్పోర్ట్లో, ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూసినా ఇలా ఈ నమస్కారం అని ఉంటుంది. సో యా వచ్చేసాం ఇంకా బయట. సో యా ఫైనలీ ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ పార్కింగ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అందరూ క్యాబ్స్ కావాలని చెప్పేసి అడుగుతారు, బట్ డబల్ రేట్స్ చెప్తారనమాట. ఎప్పుడు కూడా మనము ఓలా, ఊబర్ ఇవి క్రాస్ చెక్ చేసుకోవడం బెస్ట్. వాళ్ళు చెప్పే రేటు ఇక్కడ మనకి ఆన్లైన్ ఓలాలో చెప్పే రేటు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో బెస్ట్ బుకింగ్ చేసుకోండి. అండ్ సగమంతా కూడా మా డేస్ అన్ని ట్రాఫిక్లోనే గడిచిపోయింది. అండ్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ కూడా నేను అన్నీ పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా మీలో కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.